డిజైనర్ సారీస్ లో ఉన్న సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మరి మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు? సో పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. పట్టు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ మనం అన్ని చూస్తున్నాం అయితే ఈ రోజు. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. పరిణయ పట్టు చూద్దాం. పరిణయ పట్టు. ఈ పరిణయలోనే మనకి స్మూత్నెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో పళ్ళు పార్ట్ వైజ్ అయ్యేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. ఓకే. సో ఒక లీవ్స్ లాగా మనకి మొత్తం 4 లీవ్స్ తీసుకున్నారండి. ఓకే. సో బ్లూ కలర్ కాంబినేషన్స్ కి పింక్ కి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నారు. అదేవిధంగా శారీ వైజ్ తీసుకుంటే కూడా మనకి బుటీస్ టైప్ లో తీసుకున్నారు. కడ్డీ బోర్డర్ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్ లాగా తీసుకున్నారండి, జరీ స్టైల్. అదేవిధంగా బుటీస్ లో మిడిల్ పార్ట్ వైజ్ జరీ స్టైల్ తీసుకున్నారు. శారీ ఓవరాల్ గా కూడా మనకి మిడిల్ లో మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. శారీలో హైలైట్ ఏంటంటే ఈ పరిణయలో ఫ్రిల్స్ కి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో తీసుకున్నామండి. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ హాఫ్ అండ్ హాఫ్ సారీ, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ తీసుకున్నాం. ఓకే. దీంట్లో కూడా మనకి బ్రొకెట్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకొని టోటల్ కూడా మనకి జిగ్జాగ్ టైప్ డిజైన్ లాగా మొత్తం స్ట్రైట్ లైన్స్ తీసుకున్నామండి. అంటే హైట్ ఉన్న వాళ్ళు కూడా లేకపోయిన వాళ్ళు కూడా మిడిల్ ఏదైనా కానీ యూజ్ చేసే విధంగా కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ తో కూడా లుక్ గ్రాండ్ కనిపిస్తుంది. సో దీంట్లో లీవ్స్ అనేది కొంచెం దగ్గరగా వస్తుంది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది. అదేవిధంగా కింద కూడా మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూగా అవుతుంది. కానీ మనకి అదేమో గోల్డ్ కనిపిస్తుంది, ఇది బ్లూ మిక్స్ అయినప్పుడు కొంచెం యాంటిక్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా యాంటిక్ కనిపిస్తుంది. స్పెషల్ గా ఉంది, స్పెషల్ గా కనిపిస్తుంది. అవునండి, ఈ సారీస్ ఎవరైనా కట్టొచ్చు కదండి పరిణయ పట్టు. అవును మేడం, ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. ఓకే, రాయల్ బ్లూ తీసుకున్నారు. సో మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తుంది కాబట్టి సో దీనికి వర్క్ చేయించుకోవచ్చు, లేకపోతే ప్యాటర్న్స్ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే, మరి పరిణయ పట్టులో మనకి డిఫరెంట్ డిజైన్స్ డిజైన్స్ వస్తాయి మేడం. ఇది హాఫ్ అండ్ హాఫ్ అనే కాదు, మనకి సింగిల్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే, కలర్స్ మరి మనకి పరిణయ పట్టులో సో అని డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. డిఫరెంట్ కలర్స్ వస్తుంది. మరి ఈ పరిణయ పట్టు చాలా స్పెషల్ గా ఉంది, ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ మనకి 6800 పడుతుంది. 6800 చూసారు కదండి, పరిణయ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 6800. మరి పట్టులోనే మీకు డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీ. పరిణయ పట్టులోనే ఇంకొక మోడల్ అంటే పరిణయ పట్టులోనే ఇంకొక మోడల్ మనం ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్స్ పళ్ళు తీసుకున్నామండి. ఓకే. సో లీవ్స్ లాగా తీసుకొని ఒక ఫ్లవర్ డిజైన్. ఓకే, బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద మనకి గ్రీన్ కాంబినేషన్ అనేది ఎలివేట్ అయ్యేప్పటికి కొంచెం షేడ్ మిక్సింగ్ లాగా తీసుకున్నాం పళ్ళు దగ్గర. అదే విధంగా షేడ్ లో మన బ్లూ మిక్సింగ్ గా వచ్చింది. అదే విధంగా లీవ్స్ కూడా మనకి చూసారా అరటాకు లాగా లీవ్స్ లాగా వస్తుంది. ఓకే. సో ఇలా రావడం వల్ల ఏంటంటే మనీ ప్లాంట్ వాటికి ఆ స్టైల్లో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నారు. అదే విధంగా దీంట్లో మనము పింక్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ బేబీ పింక్ లాగా వస్తుంది, రెడ్ వేవింగ్ తో వస్తుంది. అదే బార్డర్ వైజ్ కూడా మనకి వన్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. బార్డర్ వైజ్ కూడా మనకి కడ్డీ బార్డర్ లాగా వస్తుంది. దీంట్లో లైట్ మనకి బ్లూ మిక్సింగ్ రావడం ఏంటంటే మనకి కొంచెం పర్పుల్ కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా 2 సైడ్స్ 2 లైన్స్ లాగా కనిపిస్తుంది. అదేవిధంగా సిల్వర్ యూస్ చేశారు. మిడిల్ పార్ట్ కూడా మనకి ఏంటంటే జరీ వీవింగ్ తో తీసుకున్నారండి. ఓకే, జరీ లాగా తీసుకుని దీంట్లో థ్రెడ్ వీవింగ్ అనేది ఇచ్చేసారు ఆల్టర్నేట్ గా. అదే విధంగా మనకి థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది అనమాట. థ్రెడ్ వీవింగ్ తో జరీ వీవింగ్ ఉంది, ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ లాగా వచ్చారు. ఓకే, శారీ ఓవరాల్ గా కూడా మనకి బోర్డర్ వైజ్ కింద ఇలా వచ్చిందండి. కడ్డీ బోర్డర్ లో తీసుకొని దీంట్లో మనకి ఏంటంటే జరీ వీవింగ్ తో థ్రెడ్ వీవింగ్ 2 సైడ్స్ కూడా మనకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఇచ్చారనమాట. స్టెప్స్ పెట్టుకున్నా బట్ ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. ఓకే. సో సారీ మొత్తం థ్రెడ్ వీవింగ్ అండ్ జరీ వీవింగ్ ఉంది. అవునండి, బ్లౌజ్ పార్ట్ కి వచ్చేటప్పుడు ప్లెయిన్ ఇచ్చారు మనకి. ప్లెయిన్ ఇచ్చారండి. ఇది పట్టు వైజ్ కిట్టుకుంటే అంటే ఏ టైప్ ఎలా కుట్టించుకుంటారో తెలియదు కాబట్టి కొంచెం మెటీరియల్స్ ఇస్తారు కాబట్టి మనం ప్యాటర్న్స్ బట్టి గాని ప్యాటర్న్స్ డిజైన్ వర్క్ కూడా వేయించుకోవచ్చు ఈ సారీకి. ఓకే, పరిణయ పట్టు. సో పరిణయ పట్టులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి చూస్తే. మరి ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ కూడా మనకి 6500 పడుతుంది. 6500. ఇది కథాని పట్టు అండి. కథాని పట్టు, వావ్. సో నేమ్ డిఫరెంట్, ఇది కాంబినేషన్స్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో వస్తుందండి. ఇది మనకి ఏంటంటే పట్టు కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అంటే పింక్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ మిక్సింగ్ లో వస్తుంది. సో పళ్ళు పట్టు వైపు కూడా మనకి జరీ అనేది బాగా దీంట్లో హైలైట్ అవుతుంది. అవును. సో పట్టులో కూడా బార్డర్ వైజ్ తీసుకుంటే కూడా మనకి ఏంటంటే కథాని డిజైన్ లో కూడా మనకి ఏంటంటే చిన్న సింపుల్ కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నారు. దీనికి బార్డర్ తర్వాత అవుట్ లైన్ లో మనకి ముందుగా ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ అనేది. కథాని డిజైన్ అనేది మనకి ఇలా ఎలివేట్ అవుతుంది, ఒక వర్క్ లాగా వస్తుంది. పైన సేమ్ అదే టైప్ లో మనకి మెజంతా పింక్ ఏది ఇచ్చారో అదే కాంబినేషన్స్ లో మనకి బార్డర్ వైజ్ వస్తుంది అనమాట. శారీ ఓవరాల్ గా కూడా మనకి బుటీస్ చూసారా
మనకి ఇప్పుడు పట్టులో చూసిన అన్నింటిలో కూడా మనకి ఏంటంటే సింపుల్ గా లైట్ సింపుల్ గా హెవీ హైలైట్ అవ్వలేదు జరీ వర్క్ అనేది. ఈ కథాన్ డిజైన్ లో ఏంటంటే పర్టికులర్ గా జరీ అనేది బాగా ఎలివేట్ చేస్తున్నారు. అలా ఇష్టపడే వారికి, అలా జరీ ఎక్కువగా ఎలివేట్ అవ్వాలి అనుకునే వారికి, సింపుల్ గా కావాలనుకునే వారికి అలా ఇది గ్రాండ్ గా కూడా కనిపించేటట్టుగా ఉంటుంది అనమాట. మనకి బోర్డర్ వైజ్ ఎత్తుకుంటే మనకు డిఫరెంట్, టోటల్ డిఫరెంట్. అదే విధంగా మనకి ఇక్కడ చూసారా పికాక్స్ అనేది ఒక ఉల్టా ఒక కూర్చొని ఉన్నట్టుగా ఒక డిజైన్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. అదే విధంగా కింద కూడా మనకి బార్డర్ కూడా మనకి రెగ్యులర్ బార్డర్ కాకుండా డిఫరెంట్ గా కంటిన్యూస్ గా. అవునండి. సో ఈ కాటన్ డిజైన్ లో కూడా మనకి డిజైన్ సేమ్ ఎలా పైన ఏ టైప్ బోర్డర్స్ వచ్చారో కింద కూడా అదే మనకి బోర్డర్ కంటిన్యూగా అవుతుంది అనమాట. సో టోటల్ గా కూడా మనకి స్మూత్ మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది. మెయిన్ అందరూ ఇష్టపడే లైట్ వెయిట్ శారీ అన్నమాట. అవునండి. కథాని పట్టు. అవును. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. ఓకే. సారీ చాలా హైలైట్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ గా ప్యాటర్న్స్ పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. ఓకే. సో పతాని పట్టు మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 5500 పడుతుందండి. 5500 పడుతుంది. వావ్ నైస్. చూసారు కదండి పతాని పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 5500 ఓన్లీ. ఇది పరిణయ పట్టు అండి. పరిణయ పట్టు పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని పింక్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. షేడ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. వస్తుంది. పళ్ళు వైజ్ తీసుకుంటే కూడా మనకి టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే. ఒకటి సిల్వర్ తో అండ్ జరీతో వస్తుంది. ఇది పికాక్స్ కూడా మనకి ఒక ట్రీ టైప్ లాగా కూర్చునేట్టుగా తీసుకున్నారు. సో మధ్యలో మిడిల్ పార్ట్ వైజ్ జరీ స్టైల్ తీసుకున్నారు. వన్ సైడ్ సిల్వర్ యూస్ చేశారు. ఆల్మోస్ట్ మనకి ఆల్టర్నేట్ గా రావడం వల్ల ఏంటంటే పళ్ళు పార్ట్ కూడా మనకి కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళులో తీసుకున్నారు. సిల్వర్ అండ్ జరీ అనేది టూ కాంబినేషన్స్ తో మనకి పళ్ళు పార్ట్ డిజైన్ చేశారు. వావ్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో మీ పెసర గ్రీన్ కి పింక్ అనేది కొంచెం లైట్ బేబీ పింక్ లాగా తీసుకున్నారు కలర్ కాంబినేషన్స్. మనకి బార్డర్ వైజ్ ఎత్తుకుంటే మనకి కూడా సింపుల్ గా తీసుకున్నారు. ఓకే. సో ఈ పింక్ యూస్ చేసేటప్పటికి ఈ బార్డర్ లో మనకి కడి బార్డర్ లాగా తీసుకున్నారు. దీంట్లో ఫ్లవర్ డిజైన్స్ అనేది కొంచెం అండ్ జరీస్ తీసుకున్నారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అదే విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. ఇది కూడా మనకి ఏంటంటే శారీ బంచెస్ గా రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే. ఈ బంచెస్ కి కూడా వేరియేషన్ చూపించారు. ఇక్కడ లైట్ ఇచ్చారు. ఏ కాంబినేషన్స్ యూస్ చేసారు అదే కాంట్రాస్ట్ ఆపోజిట్ లో తీసుకున్నారు. అదే విధంగా కింద మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి డిజైన్స్ అనేది కొంచెం డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ గా తీసుకున్నారు. అదే విధంగా మనకి కింద కూడా సేమ్ అదే ఏ టైప్ మనకి పైన ఏ బార్డర్ యూస్ చేస్తారో అదే బార్డర్ మనకి కంటిన్యూ గా ఉంటుంది అనమాట. మనం ఇట్లా స్టెప్స్ పెట్టుకున్నా కూడా మనకి లుక్ వైజ్ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. బ్లౌజ్ వైజ్ వచ్చేప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నట్టు శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ పార్ట్ వరకు మనకి సింపుల్ గా తీసుకున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తారో అదే బార్డర్ మనకి కంటిన్యూ గా వస్తుంది. 2 sides 2 lines అలాగే ఉంటుంది. పరిణయ పట్టు మరి శారీ కూడా చాలా స్పెషల్ గా ఉంది. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 7300 పడుతుంది. 7300. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి, పట్టులో డిఫరెంట్ కలెక్షన్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీ ఇక్కత్ పట్టు తీసుకున్నాం. ఇక్కత్ పట్టు. ఓకే. మనకి కాంబినేషన్స్ ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం పళ్ళు పార్ట్ వైజ్. దీంట్లో మనకి టిష్యూ అనేది వీవింగ్ లైట్ గా కనిపిస్తుంది. ఎక్కువగా హెవీగా లేకుండా సింపుల్ గా తీసుకున్నాము. బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే కడి బార్డర్ లాగా తీసుకున్నాం. శారీ ఓవరాల్ గా తీసుకుంటే కాంబినేషన్ ఏంటంటే మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. వన్ సైడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. అదే ఇక్కత్ డిజైన్ అనేది ఒక టెంపుల్ స్టైల్ లాగా తీసుకున్నారు అనమాట. ఈ మధ్యలో మిడిల్ గా మనకి ఏంటంటే కొంచెం గ్రీన్ థిక్ గ్రీన్ తీసుకున్నారు. మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే టైప్ లాగా మనకు గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది ఇక్కత్ డిజైన్ ఒక టెంపుల్ డిజైన్ తో ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ ఒక బోర్డర్ వైజ్ లాగా కనిపిస్తుంది అనమాట. దీంట్లో మనకి ఆఫ్ వైట్ అనేది ఇక్కత్ కొంచెం కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ కి వచ్చేటప్పటికి టోటల్ గా ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి హాఫ్ వైట్ తీసుకున్నాం. దాంట్లో కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. దీంట్లో మీకు జింకల్ అనేది బాగా ఎలివేట్ చేసుకున్నాం. అంటే టోటల్ గా మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. రెగ్యులర్ అయిపోయింది. అలా కాకుండా కొంచెం డిజైన్స్ అనేది ఇప్పుడు మనం ఇది వరకు చూసినప్పుడు ఎలిఫెంట్ డిజైన్స్ అనేది యూస్ చేసాము. అలాగే ఫ్లవర్ డిజైన్స్, టెంపుల్ డిజైన్స్ అలా కాకుండా కొంచెం బీర్ డిజైన్, కొంచెం జింకల్ టైప్ లాగా యూస్ చేశారు. మంచిగా కనిపిస్తుంది అనమాట. టోటల్ గా కొంచెం డిఫరెంట్ కావాలి అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ మోడల్ పట్టులో మనకి కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా మనకి బోర్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి టెంపుల్ ఏ టైప్ ఇచ్చారో అదే విధంగా టెంపుల్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ చేస్తాం. ఇది ఏజ్ వారైనా కట్టుకోవచ్చు. అనేది చాలా వరకు ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ప్రెజెంట్ మార్కెట్ లో చూస్తే ఇక్కత్ పట్టు అనేది ఫ్యాషన్ కాబట్టి మనం ఇక్కత్లో కూడా ఇది వరకు చూపించిన దాంట్లో కూడా మనం తక్కువ రేట్ లో చూపించాం, కాస్ట్లీలో చూపించాం. అట్లా అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారో
అదే బార్డర్స్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం హైలైట్ గా వర్క్ చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారు. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 7,300 పడుతుంది. 7,300. వావ్, చూసారు కదండి. ఇక్కత్ పట్టులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,300 ఓన్లీ. మరి నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ సీజన్ ఉంది కదా అండి, పట్టు కోసం చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు కదా. మరి పట్టులోనే మీకు మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇది మహేశ్వరి సిల్క్స్ అండి. దీంట్లో మనకి ఏంటంటే కాంబినేషన్స్ కూడా మనకి షేడ్స్ డిఫరెంట్ గా వస్తుంది. ఓకే. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లాగా వస్తుంది అనమాట. అదేవిధంగా పళ్ళు పట్ల మనకి థిక్ గ్రీన్ తీసుకున్నాం. సో మనం లీవ్స్ గ్రీన్ లాగా తీసుకుని కలర్ కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది పళ్ళు పార్ట్ వైజ్ గా. ఇప్పటికి మనకి బార్డర్ కూడా మనకి కట్ బార్డర్ స్టైల్ లాగా తీసుకున్నాం అండి. కటింగ్ స్టైల్ లాగా వస్తుంది మనకి. బార్డర్ కూడా థిక్ బార్డర్ లాగా తీసుకున్నాము. అదేవిధంగా శారీ ఓవర్లో కూడా మనకి చూసారా మనకి ఈ కట్ బార్డర్ స్టైల్ తీసుకున్నాం. మధ్యలో ఈ గ్రీన్ మనకి పళ్ళు పట్ల ఏ గ్రీన్ యూజ్ చేస్తారో అదే విధంగా గ్రీన్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. ఫ్లవర్స్ అనేది మనకి ఒక సన్ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొని దీంట్లో మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తారు. దీంట్లో మనకి ఏంటంటే ఈ బ్లూ అనేది కొంచెం డార్క్ రావడం వల్ల ఏంటంటే శారీ కూడా టోటల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దీంట్లో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఆల్టర్నేట్ గా మనకి గ్యాప్ దగ్గరగా మనకి బార్డర్ వైజ్ మనకి కాంబినేషన్స్ అనేది వస్తుంది. ఓకే. సో టోటల్ మిడిల్ పార్ట్ వైజ్ ఎప్పటికి మనకి జిగ్జాగ్ టైప్ డిజైన్ లాగా మొత్తం ఫుల్ వస్తుంది అనమాట. ఇది హ్యాండ్లూమ్ లో కూడా మనకి ఏంటంటే టోటల్ గా మనకి గ్రీన్ యూజ్ చేస్తున్నారు అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నారు. దగ్గర రావడం వల్ల ఏంటంటే టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి మీకు బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్ పట్టుకుంటుందని ఫీలింగ్ ఉంటుందండి. అలాంటిది ఏం లేదు, స్మూత్ ఉంటుంది క్వాలిటీ కూడా. సో నీట్ గా ఉంటుందండి. సో మిడిల్ పార్ట్ వైజ్ ఇలా ఉంటుందండి. అదే విధంగా మనకి కింద బార్డర్ వైజ్ తీసుకుంటే కొంచెం బిగ్ సైజ్ బార్డర్ తీసుకున్నారండి. అంటే పళ్ళు ఏ టైప్ బార్డర్ తీసుకున్నారు అదే విధంగా కింద బార్డర్ వైజ్ తీసుకుంటే కొంచెం బిగ్ సైజ్ బార్డర్ లాగా గ్రీన్ కాంబినేషన్ లో కొంచెం తీసుకున్నారు. ఫుల్ లీవ్స్ అనేది మనకి మంచిగా వచ్చారు. అదేవిధంగా కడ్డీ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ ఏ టైప్ బార్డర్ ఉంటుందో టోటల్గా మనకి అదే విధంగా ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారండి. పెళ్లిళ్ళకి పట్టు కాకుండా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తే స్పెషల్ గా ఉంటుంది. కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంటుంది. ఎక్కువ రెగ్యులర్ గా పట్టు కట్టే వల్ల కొంచెం డిఫరెంట్ గా కట్టాలి, ట్రెడిషనల్ గా ఉండాలి, కొంచెం డిఫరెంట్ గా కనపడాలి, కొంచెం జర్నీ ఎక్కువ చేసినప్పుడు కూడా ఇలాంటి ప్రిఫర్ చేస్తూ ఉంటే కూడా బాగుంటుంది. లైక్ పట్టు అంటే బరువుగా ఉంటుందని అనుకుంటుంటారు కదా ఇలాంటి. ఓకే. సో బ్లౌజ్ ఈ విధంగా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా బార్డర్ ఈ విధంగా. ఓకే. మరి మహేశ్వరి సిల్క్స్, మన మహేశ్వరి సిల్క్స్ లో ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయి? దీంట్లో మనకి టోటల్ చాలా డిఫరెంట్ వస్తుంది. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ కూడా మనకి 4,200. 4,200. చూసారు కదా, మహేశ్వరి సిల్క్ చాలా స్పెషల్ గా ఉందండి. సారీ కాస్ట్ వచ్చేసి 4,200 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది మహేశ్వరి సిల్క్ లో ఇంకొక మోడల్ అండి. వావ్, అసలు చాలా స్పెషల్ గా ఉంది. కలర్ చూడండి, ఆ సారీ ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ కనిపిస్తుంది. చాలా సూపర్ గా ఉంది సారీ మాత్రం. మనం ఏంటంటే పళ్ళు పట్ల ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఆరెంజ్ చాలా బాగా వస్తుంది. దీంట్లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేది యూజ్ చేస్తారు. సో జరీ వీవింగ్ అనేది బుటీస్ లాగా తీసుకొని థ్రెడ్ వీవింగ్ తో మనకి బుటీస్ అట్లా వచ్చింది. ఓకే. ఇది కూడా చాలా లైట్ కనిపించినట్టుగా చాలా సింపుల్ గా సూపర్ గా స్పెషల్ గా ఇచ్చారు మనకి. ఇదే విధంగా మనకి కిందకి వచ్చేటప్పటికి మనకి బార్డర్ వైజ్ బుటీస్ టైప్ లో తీసుకున్నారు. మనకి వేరియేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపించేట్టుగా మనకి మొత్తం 1/2 మీటర్ పళ్ళలో తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ని అందరూ మీటర్ పళ్ళు అంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది. సో 1/2 మీటర్ అంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది. అన్ని ఏజ్ వాళ్ళు యూజ్ చేసే విధంగా ఉంటుంది. ఓకే. ఈ మహేశ్వరి సిల్క్స్ లో కూడా మనకి ఏంటంటే మన సాటిన్ స్టైల్లో తీసుకున్నామండి. పైన అంటే రెగ్యులర్ గా బార్డర్ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా అన్ని ఆల్మోస్ట్ మీకు డిజైనర్ లోనే ఇలా మనకు వస్తుంది అనమాట. అదే విధంగా మనకి సాటిన్ స్టైల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. జరీ అనేది జస్ట్ సింపుల్ గా తీసుకున్నారు అనమాట. దీంట్లో మనకి ఇది ఆరెంజ్ అండ్ మిక్సింగ్ వైట్ కాంబినేషన్ రావడం వల్ల ఏంటంటే శారీ కూడా టోటల్ లైట్ కలర్ కాంబినేషన్ లాగా కనిపిస్తుందండి. దీంట్లో మనకి చూసారు బుటీస్ అనేది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ రెడ్ లో మీకు వైట్ రావడం వల్ల ఏంటంటే షేడ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి ఈ మధ్యలో ఏదైతే ఆరెంజ్ అనేది వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీకు చూడడానికి కూడా మనకి ఏంటంటే ప్రింట్ స్టైల్ లాగా కనిపిస్తుంది. కొంచెం ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది మనకి మహేశ్వరి కాటన్ సీకో మిక్సింగ్ వస్తుంది. కాటన్ సీకో మిక్సింగ్. సో ఆల్ అంటే దీంట్లో కొంచెం పట్టు మిక్సింగ్ రావడం వల్ల శారీ కూడా మనకి షైనింగ్ ఉంటుంది. పట్టు ఫినిషింగ్ అనేది మనకి కొంచెం కనిపిస్తుంది. శారీ టోటల్ గా కూడా మనకి ఇలా వస్తుంది. గ్రాండ్ గా ఓవరాల్ గా శారీ మొత్తం ఇచ్చేసారు. మనకి ఏంటంటే చూడడానికి ఏంటంటే ప్రింట్ స్టైల్ లాగా కనిపిస్తుంది. బట్ ప్రింట్ కాదండి, ఇది మొత్తం హ్యాండ్లూమ్ ఐటమే. హ్యాండ్లూమ్ ఐటమ్. అవునండి. మొత్తం థ్రెడ్స్ కూడా మీకు వెనకాల బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఓకే. ఎక్కడికక్కడికి అంటే మనకి ఫినిషింగ్ కటింగ్ కూడా మనకి నీట్ గా ఫినిషింగ్ చేసేస్తుంటారు. సో సాఫ్ట్ ఉంటుంది, కుచ్చుకోవడం అలాంటిది ఏమి ఉండదు. కంఫర్ట్ కూడా ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అదే విధంగా కింద బార్డర్ వైజ్ తీసుకుంటే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఇచ్చారో సేమ్ అదే విధంగా మనకి ఆరెంజ్ మిక్సింగ్ లాగా వస్తుంది బార్డర్ బాల్స్. దీంట్లో మనకి కలర్స్ ఏమైనా ఉన్నాయా? దీంట్లో కూడా మనకి 3-4 కలర్స్ అవైలబుల్. అంటే లైక్ లైట్ షేడ్స్ ఉన్నాయా? డార్క్స్ వస్తాయి, లైట్స్ వస్తాయి. ఓకే. మనకి కావాల్సిన నచ్చిన కలర్ ఉంటుంది. సో ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బార్డర్ ఉంటుంది కాబట్టి సో కాంట్రాస్ట్ వేస్తే మీకు టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4,200. 4,200. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. 4,200. ఎక్కడికి వెళ్ళినా ఈ శారీ కట్టుకుంటే మాత్రం మీరే స్పెషల్ అవుతారు. మరి ఇలాంటి కలెక్షన్ ఇలాంటి
శారీని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీ. ఇంకొక మోడల్ ఓకే, మహేశ్వరి సిల్క్ లోనే మనకి డిఫరెంట్ కాంబినేషన్స్. సో మనకి టోటల్ గా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నామండి. సో సింపుల్ గా కడ్డీ బోర్డర్ అనేది కొంచెం యూజ్ చేస్తారు, పైన బ్లాక్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. పళ్ళు పట్ల ఏంటంటే ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్నిటికీ సింపుల్ గా తీసుకున్నాం. అదేవిధంగా మనకి పళ్ళులో కూడా మనకి సింపుల్ గా జరీ స్టైల్లో బ్లాక్ లో తీసుకున్నారు. జరీ అనేది దీంట్లో బాగా ఎలివేట్ అవుతుంది. అవును. అదే విధంగా మన టోటల్ కూడా మనకి డిఫరెంట్ లీవ్స్ లాగా తీసుకున్నామండి. ఓకే, చింతాకు లాగా అట్లా చిన్న డిజైన్ అనేది ఒక చిన్న లీవ్స్ లాగా తీసుకున్నారు. మొత్తం టోటల్ గా కూడా మనకి ఆల్ ఓవర్ ఇచ్చారు, దగ్గర కొంతమంది సన్న ప్రింట్ కావాలి, సన్న డిజైన్ కావాలని అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్ గా ప్రింట్ లాగా ఉంటుంది, నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. సో మేము చూసినట్టు కూడా సో మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్స్ లేకుండా ఉంటుంది. సో శారీ మొత్తం ఓవరాల్ గా మిడిల్ పార్ట్ వైజ్ ఇలా వస్తుంది. ఓకే. సో ఈ శారీలో మనకి హైలైట్ ఏంటంటే బార్డర్ కాంబినేషన్ అండి. మనకి ఈ బ్లాక్ కి పింక్ మిక్సింగ్ రావడం వల్ల ఏంటంటే టోటల్ కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి పింక్ యూస్ చేశారు. దీంట్లో మనకి ఏ కలర్ కాంబినేషన్ మెరూన్ యూస్ చేస్తారు, క్రీపర్ వర్క్ అనేది మనకి మెరూన్ వస్తుంది. దీంట్లో మనకి బ్లూ కాంబినేషన్స్ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ బ్లాక్ తీసుకున్నామండి. ఈ విధంగా బ్లాక్ యూస్ చేస్తారు. సో మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి మెరూన్ కాంబినేషన్స్ అనేది ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మెరూన్ కాంబినేషన్ ఇంట్రెస్ట్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. కాకపోతే ఈ శారీకి మనకి బ్లాక్ అనేది ఎలివేట్ అయింది కాబట్టి బ్లాక్ బ్లౌజ్ యూస్ చేస్తే కూడా చాలా బాగుంది. ఇది ఏజ్ వారు కూడా కట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, మహేశ్వరి సిల్క్. మరి ఈ శారీ కాస్ట్ మనకి 4200. 4200. ఓకే అండి, చూసారు కదా మహేశ్వరి సిల్క్. మహేశ్వరి సిల్క్స్ లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చేసి 4200 ఉంది. సూపర్ నెట్ లో మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా తీసుకున్నాను. ఓకే, ఈ శారీలో మనకి ఏంటంటే 3 సైడ్స్ కూడా మనకి అది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అదే విధంగా జరీ వీవింగ్ వచ్చింది అనమాట. జరీ బోర్డర్ లాగా తీసుకున్నారు. దీనిలో శారీ మొత్తం కూడా మనకి డక్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు చూసిన వాటిలో అన్నిటి కూడా మనకి పికాస్ కాకుండా కొంచెం డక్స్ అనేది ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయింది. ఓకే, సో మనకి డక్స్ డిజైన్ లో కూడా మనకి నీట్ గా లెగ్స్ కలర్ నోస్ కానీ అంతే ఆల్మోస్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. థ్రెడ్ తో మనకి ఎలివేట్ చేశారు, సిల్క్ థ్రెడ్ యూస్ చేసి. అవును. సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. ఈ శారీలో మనకి ఫ్లోరల్ డిజైన్ కాబట్టి బ్లౌజ్ లో మనకి ఓకే ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారండి. హోల్సేల్ కి కూడా ఉన్నాయండి సారీస్. హోల్సేల్ కూడా ఉంటుంది. మీకు చెప్పిన ప్రతి ప్రైస్ కూడా మనకి హోల్సేల్ రేట్ కే ఇస్తాం. ఓకే, బల్క్ లో తీసుకున్నా సింగిల్ తీసుకున్నా మనకి హోల్సేల్ ప్రైస్ కన్నమాట. వావ్. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1400 పడుతుంది. ఓకే, 1400. ఇది సిల్క్ కోటాలో తీసుకున్నాం. సిల్క్ కోటాలో మనకి ఏంటంటే షేడెడ్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఎల్లో కలర్ కాంబినేషన్స్ అండ్ మనం బ్రిక్ కలర్ కాంబినేషన్ రెడ్ యూస్ చేస్తున్నారు. జరీ స్టైల్ లాగా చిన్న కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం అనమాట. పళ్ళు ఎలివేషన్ అనేది మనకి సింపుల్ గా కనిపిస్తుంది. మనకి కడ్డీ బోర్డర్ లాగా కొంచెం జరీ అనేది ప్యాచ్ అనేది యాడ్ చేశారనమాట. సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి బుటీస్ లాగా మనకి థ్రెడ్ తో మిర్రర్ అనుకుంటాం కానీ ఇది మిర్రర్ కాదండి. ఆల్మోస్ట్ థ్రెడ్ తో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా రౌండ్స్ గా ఇచ్చారన్నమాట. ఇది కూడా మనకి మల్టీ కలర్స్ బుటీస్ రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. సో కింద బార్డర్ వైజ్ తీసుకుంటే దీంట్లో మనకి జరీ వివింగ్ కనిపిస్తుంది. దీంట్లో మనకి ట్రైబల్స్ డిజైన్ అనేది మనకి మంచిగా డిజైన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కాంబినేషన్స్ కూడా డార్క్ ఇచ్చారు. సో కింద వైజ్ తీసుకున్నప్పటికి కడ్డీ బోర్డర్ లాగా మనకి ఈ స్టైల్ వచ్చింది అన్నమాట. స్పెషల్ గా ఉంది, పార్టీస్ కి కట్టుకోవచ్చు. వర్క్ అనేది చాలా దీంట్లో మనకి పార్ట్ డిజైన్ మన నీట్ గా కనిపిస్తుంది. ఒక మనిషి అనేది మనకి హైలైట్ అవుతుంది అనమాట. శారీ లుక్ కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. శారీ ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఇలా ప్లెయిన్ గా ఎక్కువగా చూస్తుంటాం. డిజైన్స్ కావాలి అనుకునే వారికి ఈ విధంగా శారీ సూట్ అవుతాయి. ఇది పళ్ళు పార్ట్ వర్క్ ఇలా వస్తుంది. పళ్ళు పార్ట్ వర్క్ మనకి హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సింపుల్ గా వస్తుంది. బ్లౌజ్ వచ్చి మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి టిష్యూ టైప్ ఏ టైప్ బార్డర్స్ ఇచ్చారు. సో శారీ ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, సో శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1400 పడుతుంది. 1400 అయినా మనకి ఇంత గ్రాండ్ గా వర్క్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా మనం అసలు ప్లెయిన్ సారీస్ కి పెడుతున్నప్పుడు డిజైన్ సారీస్ కూడా 1400 అంటే చాలా రీజనబుల్. ఓకే అండి, ఇంకో సారీ చూద్దాం. సో మిషన్ లో స్పెషల్ డిజైనర్ సారీస్ కి చాలా చూడకుండా మనం ఉండలేము. అవి కూడా స్పెషల్ కలెక్షన్స్ మనకు ఉంటాయి. సో మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అదే విధంగా మనకి వెల్వెట్ లో మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. దీంట్లో సిల్వర్ అనేది కాఫర్ డిజైన్ లాగా మనం తీసుకున్నప్పుడు దీంట్లో కుందన్స్ అనేది కూడా ఎలివేట్ అయింది. శారీ టోటల్ డిఫరెంట్, చాలా బాగుంటుంది. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఇది లీవ్స్ రావడం వల్ల ఏంటంటే శారీ కూడా హైలైట్ గా కనిపిస్తుంది. సింగిల్ వేసుకుని కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు పార్ట్ వైజ్. ఇది శారీ మిడిల్ లో కూడా మనకి ఏంటంటే కుందన్స్ రావడం వల్ల ఏంటంటే శారీ ప్లెయిన్ గా కాకుండా కొంచెం మంచిగా కనిపిస్తుంది. మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉంటుంది. స్టోన్ వర్క్ కూడా ఉంది మనకి. ఇది పళ్ళు పార్ట్ అండి. ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మనకి? క్రేప్ వస్తుంది. క్రేప్ వస్తుంది. ఇది ఫ్రిల్స్ వచ్చేటప్పటికి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫ్రిల్స్ పార్ట్ మాత్రం చాలా ఇది మీకు ఇట్లా పెట్టి ఇచ్చారు. 1 సెకండ్. ఓకే, మనకి
లోపల ఇన్నర్ అనేది సాటిన్ క్లాత్ సాటిన్ పెట్టికోట్ ఇచ్చిస్తారు. సో ఫ్రిల్స్ వచ్చేటప్పటికి మనకి పెట్టికోట్ వస్తుంది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మొత్తం కూడా మనకి యాంటిక్ వర్క్ ఫినిషింగ్ లాగా వస్తుంది అనమాట. సారీ ఓవరాల్ కూడా మనకి ఫుల్ బ్రోకెట్ వస్తుంది, మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. ఈ మధ్యలో మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేది మనకి మధ్యలో బంచెస్ రావడం వల్ల అంటే సారీ హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. పళ్ళు పార్ట్ తీసుకొని ఈ ఫ్లవర్ డిజైన్ చేశారు. సారీ మొత్తం ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఓవరాల్ గా కూడా హెవీగా కనిపిస్తుంది. హెవీగా ఉంది, ఈ విధంగా హెవీగా కనిపిస్తుంది. అదే విధంగా మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారో సేమ్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. ఎండింగ్ వరకు మనకి ఈ విధంగా ఇచ్చారు. అవునండి. ఓకే. సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ కాంబినేషన్స్ ఇచ్చారు, గ్రే కాంబినేషన్ సిల్వర్ తో మనము బాడీకి ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే 3/4 హ్యాండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా యూస్ చేసినా కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే. హ్యాండ్స్ కి కూడా మనకి ఇచ్చేసారు, ఇన్నర్ కూడా ఇచ్చేసారు, చాలా స్పెషల్ గా ఉంది. స్పెషల్ గా ఉంటుంది. శారీ కూడా టోటల్ డిఫరెంట్ గా డిజైనర్ శారీ మనకి లేటెస్ట్ గా కూడా ఉంది. కాంబినేషన్ కూడా మనకి చాలా స్పెషల్ గా ఉంది. ఈ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్, దట్టు ఈ వర్క్ ఇచ్చారు మనకి, హెవీగా ఇచ్చారు. సో ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3900 అలా పడుతుంది. 3900. ఎందుకు అంటే డిజైనర్ శారీస్ అనగానే మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. దట్టు వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ చాలా స్పెషల్ గా ఉంది. వర్క్ మనం అంతగా ఎక్కువ పెడుతున్నప్పుడు. ఓకే, చూసారు కదండి, డిజైనర్ శారీ చాలా స్పెషల్ గా ఉంది, చాలా చాలా సూపర్ గా కూడా ఉంది. శారీ కాస్ట్ 3900 ఓన్లీ. మరి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది మొత్తం శారీ సింపుల్ గా తీసుకున్నామండి. డిజైనర్ శారీస్ లో మనకి ఏంటంటే కొంచెం అందరూ హెవీగా కాకుండా కొంచెం సింపుల్ గా అడుగుతుంటారు. దీంట్లో మెరర్ వర్క్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మెరర్ వర్క్ కాకుండా మనం లేస్ టైప్ లాగా వస్తుంది, అది అనేది ఎలివేట్ అవుతుంది. దట్టు ప్లాస్టిక్ మిర్రర్ కాబట్టి బరువు ఉంటుందని భయం. శారీ కూడా మనకి టోటల్ వెయిట్ లెస్ వస్తుంది. ఓకే. ఇదంతా షిఫాన్ వస్తుంది, ప్యూర్ షిఫాన్ కూడా మనకి షిఫాన్ జార్జెట్ వస్తుంది. ఇదే విధంగా మనకి పళ్ళు దగ్గర హ్యాంగింగ్స్ లాగా 2 సైడ్స్ మనకి వస్తుంది. ఎండింగ్స్ అనేవి మనకి 2 హ్యాంగింగ్స్ ఇచ్చారు, చాలా లైట్ వెయిట్ గా ఉంది అసలు. ఇది పళ్ళు పార్ట్ వైజ్ మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ శారీలో మనకి హైలైట్ ఏంటంటే శారీ సింపుల్ గా ఉంటుందండి, ఇలా ప్లెయిన్ గా ఉంటుందా శారీ మొత్తం ఉంటుంది. ఈ శారీలో మనకి హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అనేది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. శారీ కూడా టోటల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మనకి కాలర్ నెక్ లాగా వస్తుంది కాబట్టి 1 సైడ్ వస్తుంది, మనకి ఫుల్ మిర్రర్ వర్క్ ఇలా కంటిన్యూగా అవుతుంది. సో లేస్ అనేది మనకి వస్తుంది అనమాట. కింద మనకి బాడీ వైజ్ తింటే కూడా మనకి ఆ మిర్రర్స్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. విత్ హ్యాండ్స్ కూడా మనకి స్టిచ్చింగ్ ఉంటుంది. ఓకే. సో బ్యాక్ సైడ్ కూడా మనకి హై నెక్ పార్ట్ ఇచ్చారు. ఓకే. సారీ కూడా మనకి మంచి టోటల్ గా డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. బ్లౌజ్ మనకి లోపల ఇన్నర్ కూడా ఇచ్చేసారు, మనకి లైనింగ్ ఉంటుంది కాబట్టి సో మనకి కొంచెం ఏదైనా అవసరం అయితే ఆల్టరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ విధంగా ప్లేన్ మరి దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి. ఇది డిజైనర్ పీస్, సింపుల్ డిజైనర్ కాబట్టి బ్లౌజ్ అనేది ఎలివేట్ చేసి సారీ ప్లెయిన్ గా ఇచ్చారు. మరి ఇదే స్టైల్లో మనకి అంటే రెడీమేడ్ కాకుండా మెటీరియల్ వైజ్ తీసుకుంటే కూడా ఇలాంటి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే. బ్లౌజెస్ కూడా మనకి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుంది. 1950. ఎందుకంటే బ్లౌజెస్ కి మనం ఎక్కువగా వర్త్ థౌజండ్స్ పెట్టి కుడుతున్నది, అలాంటిది శారీ విత్ మనకి లేస్ కూడా ఇచ్చారు. చూసారు కదా, శారీ ప్లెయిన్ శారీ అండి, చాలా స్పెషల్ గా ఉంది. బ్లౌజ్ కూడా మనకి విత్ ఇచ్చారు. శారీ కాస్ట్ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఎందుకు అంటే ఫస్ట్ లో పట్టులో కూడా మనకి వచ్చి కావాల్సిన లేటెస్ట్ పట్టు, స్పెషల్ పట్టుస్ చూపించారు, ఫ్యాన్సీ శారీస్ కూడా చూపించారు, డిజైనర్ శారీస్ అనేవి చాలా స్పెషల్ గా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.